ఆ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు. ఇండ్లు లేనోళ్ళు, రేషన్ కార్డు లేని చాలా వరకు కూడా దాంట్లో మెన్షన్ చేసారు. అవును అవన్నీ కూడా త్వరలో నెరవేర్చామని చెప్పారు. అందరికి కూడా ఏవేవి లేవో అవన్నీ కూడా అప్లికేబుల్ చేస్తాం, ఖచ్చితంగా అవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్ల సమయం అయిపోయింది. 3వ ఏడు కూడా రన్నింగ్ అవుతుంది. కానీ రేషన్ కార్డులు పూర్తి మొత్తంలో ఎక్కడ ఇయ్యలేదు. ఇందిరా మీన్లు కూడా అసలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు లేవు. కానీ ప్రభుత్వం పండుగలు చేసుకుంటా ఉంది. 2 ఏళ్ల కాలం పాటు పండుగలని చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. ప్రచారంలో భాగంగా చాలా వరకు కూడా డబ్బులను కూడా ఖర్చు పెడతా ఉంది. ఒకవైపు డబ్బులు లేవని చెప్తా ఉంది. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఉదాహరణకు ప్రజలు ఎట్లా అయిపోయారంటే తెలివి తక్కువ ప్రజలు అనుకుంటారు వీళ్ళు. మీకు పదవులు వచ్చినాయి, మీకు ఇవాళ అధికారాన్ని అనుభవిస్తున్నారు, మీరు పండుగలు చేసుకుంటారు. సరే, ఎవరు ఇది చేస్తలేరు. మొన్న చూసిరు కదా, మొన్న వాళ్ళ మన్మన్ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు. కొన్ని ఎన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోయింది. ఫుట్బాల్ మనకు అది అవసరం లేదు. అది అక్కడ రైజింగ్ కేటీఆర్ గారు ఇంటర్నేషనల్, అది ఎంత పెద్ద మంచి పేరు తెచ్చేది. దాంట్లో మొన్న చూసిరు కాంగ్రెస్ నాయకులు గుండ్లు కొట్టించుకుంటారు. ఏది దినాలకు కొట్టిస్తారు కదా, సోలార్ ప్లాంట్. అందులో సైక్లింగ్ దాంట్లో వాళ్ళు వచ్చి ఆఫీసర్లు వచ్చారా, ఏందా ఏడ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ నాయకుడు, స్థానిక కాంగ్రెస్ నాయకులు అంటే దినకర్మలు వాడుకునే పరిస్థితి తెచ్చారు వీళ్ళు. అంత ఘోరంగా అయింది. నీకు ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు పైసలు వేయొచ్చు కదా, ఆడ 100 కోట్లు ఖర్చు పెట్టే కంటే. అవును, చాలా ఉన్నాయి ఇంకా స్కీమ్స్. ఇప్పుడు తులం బంగారం వేయచ్చు, ఏదన్నా నువ్వు చెప్పినే మేము ప్రజలేమి ఎక్స్ట్రా అడుగుతలేరు. నేను నువ్వు ఇస్తాన దాంట్లోనే 1-2 స్కీమ్లన్నా ఉపయోగపడుతుండే కదా. మెయిన్ ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు చూడండి, ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుంది. ఫుడ్ లేదు, ఏం లేదు, వాళ్ళకి ఆడ కాంట్రాక్టర్స్ కు పేమెంట్స్ లేవు, ఏం లేవు. అది ఇవ్వచ్చు కదా, అన్ని పైసలు ఇవ్వాలి, ఎంత మంచిగా ఉంటుండే. ఇప్పుడు రైతులకు సంబంధించి గత 10 ఏళ్ల కాలం పాటు యూరియా ఏ విధంగా రైతులు తీసుకున్నారో అందరు తెలిసిన విషయమే. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో గత 10 ఏళ్ల కిందట ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతులంతా క్యూ లైన్ లో నిల్చొని రోజుల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? వాస్తవం ఇప్పుడు ఏదైతే రైతులు గోసపడుతున్నారో యూరియా కోసం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకంటే ముందట్నే ఉండే పరిస్థితి. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అన్ని తెలుసు. ఆయనకు ఆ రైతుల పరిస్థితులు ఏంది, వాళ్ళ బాధలు ఏంది తెలుసు. ఖాళీ ఫోన్ చేస్తే, మా దగ్గర ఒక శివ అని మాట్లాడున్నాడు, యూరియా ఇవన్నీ మెటల్ ఉంటాయి కదా నాకు రైతులకు సంబంధించినవి. కానీ ఫోన్ చేస్తే ఆటోలో తీసుకొచ్చి ఇంటికాడేసేది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫోన్ చేస్తారు, రైతులు బాయికాడికి తీసుకొచ్చేసేది, అక్కడికి తీసుకొచ్చేసేది. బిడ్డ తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు, 7 గంటలు ఎట్లా అంటే అట్లా తీసుకొచ్చేది. ఈ రోజు చూడు, చలికాలము మీరే చూపిస్తున్నారు, టీవీలలో చూపిస్తున్నారు, ఎన్ని జిల్లాలలో చూడండి, ఎక్కడెక్కడ చూడండి, పొద్దున 5 గంటల నుంచి లైన్లు. ఈ కాలంలో, ఇంత టెక్నాలజీ కాలంలో చెప్పులు లైన్ లో పెట్టుకొని పెట్టే పరిస్థితి తెచ్చినావు. మరి 10 ఏళ్ళలో ఎందుకు లేదు? రైతులకు యాప్ అంటే వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు అంటారు కొంతమంది మూర్ఖులు అంటారు, ఫేస్బుక్ వాట్సాప్ వాడుతున్నారు, రైతులకు చేతులలో కూడా ఉందంటే ఆ దద్దమ్మలకు ఇంత కూడా బుద్ధి లేదు. రైతులు ఏంది చిన్న ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు. యాప్లు ఏమేరక వాళ్ళకు? అసలు యూరియా బస్తాలే లేవు అక్కడ, షాప్లలో యూరియా లేదు. ఇక యాప్లు ఏం తెలుసు వాళ్ళకు? టెక్నాలజీ అంటే తెలిసినా కూడా యాపిల్ పని చేస్తలేవు అని రైతులు చెప్తున్నారు. లేదు. సరే, ఇది అనుకుందాం, ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా యాపిల్ పని చేస్తలేవు అని చెప్తున్నారు. అవి చక్కగా పని చేస్తలేవు, ఓకాడ చూపిస్తుంది కదా. మరి అది టెక్నాలజీ వాళ్ళకి ఏమేరక తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే చదువుకున్నారు కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏమో తెలుసు. కానీ ఫోన్ చేసి ఒక నెంబర్ కొట్టి యూరియా తీసుకురా అంటారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచే యూరియా వచ్చింది. అవును, ఇప్పుడు కూడా అదే కేంద్రం నుంచి యూరియా వస్తుంది. మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పదే ఇది మోడీ నా పెద్దన్న అని చెప్తా ఉంటాడు. మరి పెద్దన్న అంత సత్సంబంధాలు ఉన్నప్పుడు యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుంది? మోడీ గారిని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో కలిసిండు అని అంటే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఆయన దగ్గర ఏది కూడా విషయం చెప్పలేదు. ఆయనకు మాకేమైనా ఇట్లా డబ్బులు అవసరం ఉంది, మాకు నిధులు అవసరం ఉన్నాయి, యూరియా అవసరం ఉంది, మీ సెంట్రల్ నుంచి ఏవైతే మాకు వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, ఇంకేదన్నా ఉంటాయో అవన్నీ మాకు రావాలని ఏ రోజు అడగలేదు. ఆయన సొంత స్వలాభం కోసం, సొంత రాజకీయం కోసం మాత్రమే ఆయన వెళ్ళి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 62 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళిండు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. కేంద్రం నుంచి నిధులు అవ్వట్లేదు అనుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అవును, ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రజాధనంతో ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. మేము ఒకటే,
అంటే ఇది ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కేసీఆర్ గారు తన సొంత నియోజకవర్గానికి గజ్వేల్కి పోతే ఆ రోజు వీళ్ళంతా ఏం మొరిగిర్రంటే ప్రజాధనం వృధా చేస్తున్నాడు, ఫామ్ హౌస్ కు హైదరాబాద్ కు తిరగడానికే సరిపోతుంది, ఇదంతా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అని అన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీకి, ఆయన ఊరికి, ఆయన తెలంగాణ ఉన్న పక్క 60 కిలోమీటర్ల పక్కకు పోతేనే మీరు ఇన్ని అన్నారు, ఎప్పుడో 5 నెలలకు ఒకసారి పోతుండే. మరి ఇప్పుడు ఈ 63 సార్లు పోయిండు. ఈ మొరిగే కుక్కలకే నేను చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నాను. మరి ఇప్పుడు ఎంత నిధులు వేస్ట్ అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నది. నువ్వు ఒక్కసారి ఢిల్లీకి పోయి వస్తే ఆ డబ్బులు ఒక స్కీమ్ కు పనికొస్తాయి, దేనికో దానికి పనికొస్తాయి. మరి మీరు ఇప్పుడు ఎవరి పైసలతో పోతున్నావు? ఇది తెలంగాణ ప్రజలది కాదా? ఒక రోజు మీకు గుర్తుందో లేదు, నేను చెప్తా. ఎవరో ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరంతా సొంత డబ్బులతో పెడతారు. నాకేం అవసరం అండి సొంత డబ్బులు, నాకు పెట్టడానికి రూపాయి కూడా పెట్టను అన్నాడు. నా సొంత డబ్బులు రాజకీయాలకు నేను రూపాయి ఖర్చు చేయ, నాకేం అవసరం అన్నాడు. ప్రభుత్వ డబ్బులే అంటే వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి క్లారిటీగానే ఉన్నాడు, క్లియర్ గా ఉన్నాడు. కానీ ప్రజలు కూడా క్లియర్ గా ఉన్నారు, అర్థం చేసుకుంటారు. ఈ మధ్యలో కొంతమంది సృష్టించేటోళ్ళే ప్రజలను నాగం చేస్తారు, తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానా కాలైపోయిందని చెప్తా ఉన్నారు. మరో పక్క చూసుకుంటే మంత్రులు హెలికాప్టర్ లేని పర్యటన చేస్తారు ఇక్కడ కూడా. డబ్బులు లేకుంటే ఈ పర్యటనలు కావచ్చు, విదేశీ పర్యటనలు కావచ్చు, ఎట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళ సొంత నిధులు ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా? వాళ్ళకు ఇంట్లో నుంచి ఏమైనా డబ్బులు లేదు, వాళ్ళ సొంత నిధులు రూపాయి లేదు. ఇంకా చాలా ఖర్చు పెట్టేసుకున్నారు, చాలా దాచుకున్నారు, దోసుకున్నారు. కేసీఆర్ గారు ఏ రోజైతే అప్పుడు అంటే ఈ ఖర్చులు ఉండొద్దు అని ఎప్పుడైతే ఈ హెలికాప్టర్ అప్పుడు ఎవరు ఎక్కిరు, ఎంత ఎమర్జెన్సీ అవసరం వస్తే తప్ప వాడకపోయేది. పక్క జిల్లాకు పోనీ ఇప్పుడు హెలికాప్టర్లు వాడుతాం. మరి ఇప్పుడు డబ్బులు లేవంటారు. ఎక్కడ కేసీఆర్ గారు అన్ని సమకూర్చి పెట్టిపోయిండు, అన్ని ఆయన పాపం ఆయన ఏం చేసిండో అన్ని సమకూర్చి పెట్టిపోయిండు. పరిపాలించే సాధన అవుతలేదు వీళ్ళకు, సరిగ్గా పరిపాలించడానికి లేదు, అర్థమవుతుంది వీళ్ళకు. చూస్తుంటే 3 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు స్కూల్, ఇప్పుడు మోడల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏది ఇప్పుడు ఒక్కడి వరకు ఇక్కడ పునాది తీయలే. ప్రభుత్వ స్థలాలు మొత్తం అమ్ముతున్నావు, నీకు ఇంకా నువ్వు ఏడగట్టిస్తావు. ఇప్పుడు ప్రైవేట్ లో కేసీఆర్ గారు అయితే కాలేజీలు తీసుకొని రన్ చేస్తున్నాడో గురుకులాలు, వాళ్ళకు నువ్వు నెలనే ఇప్పుడు వాళ్ళకి బిల్లులు ఉంటాయి, అద్దె బిల్లులు ఉంటాయి, అద్దె బిల్లులు ఇవ్వట్లేదు. ఇప్పుడు అదే వాళ్ళు వెళ్ళిపోయి కాల్ చేయమంటారు వాళ్ళంతా. ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఏంది? మరి మీ ఖర్చు ఏదైతే వృధా ఖర్చు ఉందో తగ్గించుకుంటే ఇవన్నీ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు.